గాయస్ యూట్యూబ్ అనేది మనకి 2025లో కొత్త యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ అయితే మనకి అప్డేట్ అయితే చేయడం అయితే జరిగింది. దాని గురించి డీటెయిల్స్ అనేది ఈ వీడియో నేను ఫుల్ గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఎవరు వీడియో అయితే స్కిప్ చేయకండి. దాంట్లో మనకి ఏ వీడియోస్ కి సంబంధించి కొన్ని అప్డేట్స్ అన్ని ఉన్నాయి. అంటే మనం మానిటైజేషన్ అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, కొన్ని మిస్టేక్స్ చేస్తే మానిటైజేషన్ అవ్వవు, ఏమేమి చేస్తే మానిటైజేషన్ అవ్వవో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనకి చేంజ్ అయితే చేయడం అయితే జరిగింది. యూట్యూబ్ ఆల్గోరిథం యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ అంటే మానిటైజేషన్ లో అవన్నీ వీడియో నేను ఫుల్ గా ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఎవరు వీడియో అయితే స్కిప్ చేయకుండా ఫుల్ దాకా అయితే ఎండ్ దాకా అయితే చూడండి. అలాగే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ముందు అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. మనం వీడియో దాకా అయితే వెళ్దాం. గాయస్ ఇక్కడ మనకి యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ అనేది అప్డేట్ అయితే అయ్యింది. జూలై 2024 మనకి మేజర్ అప్డేట్స్ అయితే జరిగినాయి. ఇక్కడ చూడొచ్చు మేజర్ పాలసీ అప్డేట్ ఎఫెక్టివ్లీ అంటే మేజర్ పాలసీ అప్డేట్స్ అనేది మనకి జూలై 15, 2025 అనేది అప్డేట్ అయితే అయినాయి. ఫోకస్డ్ ఆన్ ఎలిమినేటింగ్ రిపిటేటివ్ ఆటోమేటెడ్ అండ్ లో వాల్యూ కంటెంట్ ఆఫ్ పోస్టర్ ఆఫ్ ప్లాట్ఫామ్ అథెంటిక్ క్రియేటర్స్ ఆర్ హైలీ క్వాలిటీ కంటెంట్. అంటే మనకి అంటే హైలీ క్వాలిటీ కంటెంట్స్ అంటే అథెంటిక్ అంటే అంటే మన సొంత వీడియోలు అటువంటి గురించి కొన్ని అప్డేట్స్ అయితే వచ్చినాయి. ఇక్కడ మనకి కీ చేంజెస్ అండ్ క్లారిఫికేషన్ అయితే చూసుకుంటే ఇన్వెస్టిగేటెడ్ కంటెంట్ పాలసీ రీనేమ్డ్ ఫ్రమ్ రీప్రొడ్యూషన్ కంటెంట్. గైస్ ఇక్కడ మనకి కీ చేంజెస్ లో మనకి ఇక్కడ ఎంఫసిస్ ఆన్ ఒరిజినాలిటీ. యూట్యూబ్ ఈస్ ప్రొడ్యూసింగ్ అండ్ రివార్డింగ్ క్రియేటర్స్ హూ అప్లోడ్ ఒరిజినల్ అండ్ అథెంటిక్ కంటెంట్. అంటే మీరు అప్లోడ్ చేసేది మీ సొంతంగా తయారు చేసిన వీడియోసా, లేకపోతే అథెంటిక్ కంటెంట్ అంటే ఏ జనరేట్ చేసిన వీడియోస్, లేకపోతే మీ వీడియోస్ కి ఏ వాయిస్ గనక ఇచ్చుంటే దాన్ని అథెంటిక్ కంటెంట్ అని అంటారు. లైక్ ఛానల్స్ రీలింగ్ హెవీ అంటే ఛానల్స్ అనేది ఎక్కువగా రీయూజ్డ్ కంటెంట్ అనేది రిపిటివ్ గా ఆర్ లో చేస్తూ ఉంటే మనకి రిపిటివ్ గా ఆర్ లో ఎఫెక్ట్ కంటెంట్ ఆర్ హై రిస్క్. అంటే దాంట్లో మనకి మన ఛానల్ కి హై రిస్క్ ఆఫ్ డిమానిటైజేషన్ అంటే మానిటైజేషన్ పోతుంది. అంటే మానిటైజేషన్ అవ్వకుండా మనకి రిస్క్ అయితే ఉంటుంది మానిటైజేషన్ మీద. క్రాక్ డౌన్ అండ్ రిపిటేటివ్ కంటెంట్. యూట్యూబ్ ఇస్ specifically targeting channels that repetitive formats or templates, indicating mass produced clips with minimal variation such as endless list only differ in title and text. అంటే మనకి మాస్ ప్రొడ్యూస్డ్ క్లిప్స్ అండ్ మినిమల్స్ అంటే మనకి కొన్ని క్లిప్స్ ఉంటాయి కదా, ఆ క్లిప్స్ అనేది మనకి ఎండ్లెస్ లిస్ట్ అంటే ఓన్లీ డిఫర్ ఇన్ ద టెక్స్ట్. మనకి ఆ క్లిప్స్ అనేది కొంచెం యాడ్ చేయకూడదు అని ఇక్కడ అంటే ఒక 1 or 2 seconds వరకు మనకి అయితే అలౌ అయితే ఉంటుంది. ఇక్కడ మనకి రిపిటేటివ్ అప్లోడ్స్ వేర్ ఏ casual viewers gain of no fresh value like lightly cropped re-uploads or looping complaints. అంటే మీరు రిపిటేటివ్ గా అప్లోడ్ చేసిన దాన్ని మీరు మళ్ళీ దాన్ని అంటే లైట్ గా క్రాప్డ్ అంటే దాన్ని వీడియోని కట్ చేసి మళ్ళీ ఇంకో వీడియో లాగా ఆ వీడియోని కట్ చేసి ఆ వీడియోని మళ్ళీ రీఅప్లోడ్ చేశారు అనుకోండి, దాంట్లో లూపింగ్ కంప్లైంట్స్ అయితే ఉంటాయి. అలాగే మనకి ఇప్పుడు ఈ అప్డేట్ ఏంటి మనకి ఏ వీడియోస్ మీద అప్డేట్ అయితే తీసుకొచ్చింది కాబట్టి ఇక్కడ మనం ఏ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇంపాక్ట్ ఆన్ ఏ జనరేట్ కంటెంట్. While a content is non-banned, outright channels reeling heavily AI voices and avatar automated scripts for low effect repeated videos may face security and potential demonetization. అంటే మనకి ఏ జనరేట్ కంటెంట్ మీద ఇంపాక్ట్ వచ్చి అంటే ఆ ఏ కంటెంట్ అనేది ఈజ్ నాట్ బ్యాన్డ్ అంటే బ్యాన్ చేయలేదు. మనకి ఆ రైట్ ఉంది మనకి చేసుకునే రైట్, కానీ ఆ రైట్ మనం బ్యాన్ అయితే చేయలేదు. ఛానల్స్ రియలింగ్ హెవీలీ అంటే కొన్ని ఛానల్స్ అనేది హెవీగా ఏ వాయిసెస్ అలాగే అవతార్స్ లేకపోతే ఆటోమేటెడ్ అంటే ఏ క్రియేట్ చేసిన స్క్రిప్ట్స్ అనేది
వాడుతుంటే దానికి లో ఎఫెక్ట్ ఆర్ రిపీటెడ్ వీడియోస్ మే ఫేస్ సెక్యూరిటీ అండ్ పొటెన్షియల్ డిమానిటైజేషన్. ఈ కనుక మీరు కనుక ఏ వర్స్ కనుక ఇచ్చుంటే ఆ వర్స్ కనుక ఇచ్చుంటే మీరు అదే ఏ స్క్రిప్ట్ కనుక చేస్తుంటే అస్సలు హ్యూమన్ టచ్ లేకుండా మొత్తం ఏ చేసింది అయితే మీకు డిమానిటైజేషన్ అనేది మనకి ఖచ్చితంగా అయితే అవుతుంది. ఇప్పుడు మనకి మానిటైజేషన్ రిక్వైర్మెంట్స్ లోకి వస్తే ఛానల్ స్టిల్ నీడ్ అట్లీస్ట్ 1000 సబ్స్క్రైబర్స్ అయితే ఉండాలి. అలాగే 4000 అవర్స్ పబ్లిక్ వాచ్ అవర్స్ అయితే మనకైతే ఉండాలి. అవి మనకి 12 months లో రావాలి. ఆర్ 10 million వ్యాలిడ్ షార్ట్స్ అంటే లేకపోతే 10 million షార్ట్స్ వ్యూస్ అది మనకి 90 days లో అయితే మనకైతే రావాలి ఆ మానిటైజేషన్ తో. హౌఎవర్ మానిటైజేషన్ త్రూ ద YPP however meeting these thresholds alone no longer guarantee monetization. అంటే మనకి ఇక్కడ YPP అంటే మనకి ఒకసారి ఇక్కడ చూడొచ్చు మనకి మానిటైజేషన్ యాజ్ ఒరిజినాలిటీ బి ఏ కీ ఫ్యాక్టర్ డ్యూరింగ్ ద రివ్యూ ప్రాసెస్. అంటే మీరు పెట్టిన వీడియోస్ అనేది ఒరిజినల్ లేకపోతే డూప్లికేట్ అంటే ఏ తయారు చేసిన వీడియోస్ అనేది మనకి ఇక్కడ కీ ఫ్యాక్టర్ కింద మనకి మానిటైజేషన్కి వెళ్ళినప్పుడు ఆ ప్రాసెస్ అనేది అయితే మనకైతే ఉంటుంది ఫ్రెండ్స్. మానిటైజేషన్ రివ్యూ వచ్చి మనకి యూట్యూబ్ విల్ అప్లై స్ట్రిక్టర్ క్రైటీరియా డ్యూరింగ్ ద రివ్యూ ప్రాసెస్. అంటే మనకి యూట్యూబ్ అనేది స్ట్రిక్ట్ గా అప్లై అయితే చేయడం అయితే జరుగుతుంది రివ్యూ ప్రాసెస్ లో టు ఐడెంటిఫై అండ్ బ్లాక్ మానిటైజేషన్. అంటే మీ ఛానల్ అనేది ఐడెంటిఫై చేయడానికి అలాగే మానిటైజేషన్ అనేది బ్లాక్ చేయడానికి మీ కంటెంట్ అనేది కన్సిడర్ అంటే ఇన్అథెంటికేటింగ్ అంటే మీ ఏ కంటెంట్ లేకపోతే ఏ వాయిస్ జనరేటెడ్ అయితే దాని మీద కన్సిడర్ చేసి లో ఎఫర్ట్స్ ఛానల్స్ దట్ ఫెయిల్ టు మీట్ న్యూ అథెంటికేషన్ స్టాండ్స్. అక్కడ ఛానల్స్ కనుక మీకు డిమానిటైజేషన్ కనుక అయితే మీరు మళ్ళీ న్యూ అథెంటికేట్ తో స్టాండర్డ్ రిస్క్ లూజింగ్ దేర్ మానిటైజేషన్ ప్రివిలేజెస్ ఎంటర్లీ. అంటే మీరు మళ్ళీ మీ ఛానల్ కనుక డిమానిటైజేషన్ అయితే మళ్ళీ మీరు అథెంటిక్ అంటే మీ సొంతంగా మీరు తయారు చేసిన వీడియోస్ పెట్టాలి. మళ్ళీ మీరు ఛానల్ వచ్చి చేసుకోవాలి. మళ్ళీ ఆ ఛానల్ మనకి అయితే డిమానిటైజేషన్ అయితే అయిపోతుంది ఒకవేళ మీరు ఏ జనరేట్ వీడియోస్ కనుక మీరు వాడుంటే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎలాంటి మంచి వీడియోస్ నేను తాగడానికి నేనైతే మోటివ్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, జై హింద్. మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం.